అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, వీడిని గట్టిగా బుద్ధి చెప్పాలి. మనం ఈ పిచ్చి మాటలు బంద్ కావాలంటే, ఈ తలతిక్క వ్యవహారం బంద్ కావాలంటే మనము ఓటు అనే కొరడాతో రేవంత్ రెడ్డిని వాయించాలి. ఓటు అనే కొరడాతోని వాతలు పెట్టాలి రేవంత్ రెడ్డికి. గప్పుడే సోయికి వస్తాడు. అవునా కాదా? ఎందుకంటున్నా అంటే, అగర్సే ఆప్కే పాస్ మీ దగ్గర ఎవరన్నా ఇంకా కాంగ్రెస్ అని కోటేసినాం అనుకో, ఏమంటాడు? నేను 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, 4000 పింఛన్ ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా, అయినా నాకే ఓటేసిండ్రా హరీష్ రావు, ఏం లొల్లి పెట్టవు అన్నాడా నన్ను? నేను గట్టిగా అడగద్దా? రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డిని నిలదీయద్దా? నేను నిలదీయాలంటే మీరు నాకు బలాన్ని ఇవ్వాలి. నేను చెప్తా, ఇక్కడ ఉండే మా అభ్యర్థులు వీళ్ళందరినీ కారు గుర్తు కొట్టేసి గెలిపియండి. వీళ్ళందరినీ మీరు గెలిపిస్తే చెప్తా రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి నువ్వు అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యలేదని మా గాంధీనగర్లో జహీరాబాద్లో నిన్ను చీరి సింత గట్టిర్రబై ఇప్పుడని ఇస్తావా ఇయ్యవా అని అడుగుతా.